అందరికీ యెహోవా మెస్సీ నామం పేరిట షలోం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు షబ్బాతును గూర్చి ఆసక్తికరమైన సందేశమును మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. షబ్బాతును గూర్చి గత వీడియోలో కొన్ని సంగతులు తెలియజేయటం జరిగింది. అయితే కొందరు క్రైస్తవ బోధకులు యెహోవా మెస్సీ గారు షబ్బాతును అతిక్రమించాడు అని అబద్ధ బోధలు చేస్తున్నారు. అయితే క్రైస్తవ బోధకులు అలా బోధించడానికి వారికి మాదిరి అయిన పరిసయ్యుల మాటలే కారణం. ఇంతకీ నాటి పరిసయ్యులు యెహోవా గారిపై మోపిన నేరం ఏమిటో, నేడు షబ్బాతును ఆచరించే వారిపైన నేటి పరిసయ్యులు మోపే నేరం ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలుసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 14 నుండి 16 వచనముల వరకు, యెహోవా బురద చేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినము, వాడేలాగు చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వారిని మరలా అడుగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పెను. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించడం లేదు గనుక ఎలోహిం యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. ప్రియులారా, నాటి పరిసయ్యులు యెహోవా గారిపై మోపిన నేరము ఏమిటో ఈ వాక్యంలో చెప్పబడింది. అదేమిటంటే, షబ్బాతు దినమున యెహోవా గారు పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుని కన్నులు తెరిచాడు. కాబట్టి యెహోవా షబ్బాతును ఆచరించడం లేదు అని నేరం మోపారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్రాంతి దినమున స్వస్థపరచకూడదు అనే ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ఎక్కడ వ్రాయబడింది? విశ్రాంతి దినమున స్వస్థపరచకూడదు అనే సిద్ధాంతము పరిసయ్యులదా, లేక మోషే ధర్మశాస్త్రంలోనిదా? మోషే ధర్మశాస్త్రంలో ఎక్కడా కూడా చెప్పలేదు. ప్రియులారా, నాటి పరిసయ్యులు యెహోవా గారు షబ్బాతును ఆచరించట లేదు అని నేరం మోపారు. నేటి పరిసయ్యులు షబ్బాతును ఆచరిస్తుంటే నేరం మోపుతున్నారు. యెహోవా గారు విశ్రాంతి దినము ఆచరించట లేదు గనుక ఎలోహిం యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి నాటి పరిసయ్యులు. మరి నేటి పరిసయ్యులు షబ్బాతును ఆచరించే వారిని ఎలోహిం సంబంధులు కారని, అబద్ధికులని నేరం మోపుతున్నారు. నాటి పరిసయ్యుల అడుగుజాడలలో నడుస్తున్న నేటి పరిసయ్యులు షబ్బాతు పైన మరియు షబ్బాతును ఆచరించే వారిపైన నేరం మోపుతున్నారు. ప్రియులారా, ఒక విషయం మీరు ఆలోచించాలి. యెహోవా గారు విశ్రాంతి దినమును ఆచరించుట లేదు గనుక ఎలోహిం యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి నాటి పరిసయ్యులు. మరి నేడు విశ్రాంతి దినమును ఆచరించేవారు ఎలోహిం యొద్ద నుండి వచ్చిన వారే అని నేటి పరిసయ్యులు ఎందుకు గమనించలేదు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు నేటి పరిసయ్యులు? విశ్రాంతి దినము స్వస్థపరచకూడదు అనే పరిసయ్యుల విశ్రాంతి దిన సిద్ధాంతమును యెహోవా గారు అతిక్రమించారే గాని ధర్మశాస్త్రములో వ్రాయబడిన విశ్రాంతి దిన ఆచారమును మీరలేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ప్రియులారా, మీరు నేరం మోపిడి తత్వం గల కొందరు పరిసయ్యుల అనుచరులైతే మీరు విశ్రాంతి దినము ఆచరించే వారిపైన మోపేది నేరమే కాని నిజం కాదని తెలుసుకోవాలి. ఇప్పటికైనా మీరు మీ మనోనేత్రాలు తెరచి పరిసయ్యుల వలె కాకుండా పరిశుద్ధుని వలె ఆలోచించి షబ్బాతు సత్యమును గ్రహించాలని మనవి చేయుచున్నాను. ప్రార్థన. యెహోవా విశ్రాంతి దినము ఆచరించడం లేదని ఆనాడు పరిసయ్యులు మీ మీద నేరం మోపారు. నేడు మీ మార్గములో మీ మాదిరిలో నడుస్తూ విశ్రాంతి దినము ఆచరించే వారిపైన కూడా నేరం మోపుచున్నారు. వారిని క్షమించి వారి మనోనేత్రములు తెరవమని, షబ్బాతు సత్యమును గ్రహించే మనస్సును దయచేయమని యెహోవా మెస్సీ నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ యెహోవా మెస్సీ నామం పేరిట షలోం. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.